హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. సో అందరికి ఉన్న పెద్ద క్వశ్చన్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే వినండి. సో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకండి, ఓకేనా? మీకు ఇది వింటే కానీ ఇంపార్టెంట్ వీడియో మీకు ఇది. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేశారో దయచేసి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది మీకు మరిన్ని వీడియోస్ చేయడానికి, ఓకేనా? సో ఇప్పుడు తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ర్యాగింగ్ ఉంటుందా, కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, కొన్ని కాలేజ్ స్టార్ట్ చేశారు సెకండ్ కౌన్సిలింగ్, వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటి, క్లాసెస్ మిస్ అవుతాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారైతే నేను చెప్తాను, ఓకేనా? సో ఎందుకంటే నేను ఎలా చెప్పగలనంటే నేను కూడా మీలాగే నేను ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళాను, అప్పుడు ఏం క్వశ్చన్స్ అడిగారు మీకు అవే నేను షేర్ చేస్తాను, ఓకేనా? సో ఏ కాలేజ్లో అయినా అలాగే అడుగుతారు, సో అంతకు మించి ఏం అడగరు, ఓకేనా? సో ఫస్ట్ డే ఎలా ఉంటుందంటే మీరు కాలేజ్కి వెళ్తారు, ఎక్కడెక్కడో అందరూ వస్తారు, చాలామంది స్టూడెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీ పక్కన వాళ్ళు మీరు నేమ్స్ షేర్ చేసుకుంటారు, ప్లేసెస్ షేర్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అది సో క్లాసెస్లో అయితే ఉంటారు కదా. సో తర్వాత మీకు లెక్చరర్స్ వస్తారు, లెక్చరర్స్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకేమీ లెసన్స్ అలాంటివి ఏం చెప్పరు. ఒక 1 వీక్ వరకు ఏముంటుందంటే ప్రతి లెక్చరర్ వస్తారు, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటారు. సో ప్రతి ఒక్కరిని పిలుస్తారు, ప్రతి ఒక్కరిని యాక్టివిటీ చేపిస్తారు, ఒక యాక్టివిటీ లాగా చేపించడం అయితే జరుగుతుంది. సో యాక్టివిటీ కండక్ట్ చేస్తారు. యాక్టివిటీ ఏంటి అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ప్రతి లెక్చరర్ వస్తారు, ప్రతి లెక్చరర్ కానీ ప్రొఫెసర్, టీచర్ మీరు ఏదైనా అనుకోండి. సో ప్రతి లెక్చరర్ వస్తారు, మిమ్మల్ని ప్రతి లైన్గా వచ్చి ప్రతి ఒక్కరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమని అడుగుతారు. సో మీరు ఎందుకు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చూస్ చేసుకున్నారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంబీఏకి వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంసీఏకి వచ్చారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. మోస్ట్లీ మీకు ఒక మంచి బెస్ట్ ఇంప్రెషన్ అవన్నీ రావాలి అంటే ఏంటి అంటే మీరు ఏం చేయాలి అంటే మీరందరూ అనుకుంటారు, సో నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్పిస్తే నాకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనుకుంటారు కదా. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగానే చెప్తారు కానీ మీకు అప్పుడు ఇంప్రెషన్ వచ్చింది. సో తర్వాత కూడా మీరు అంతే బాగా సార్స్ ముందు అలాగే ఉండాలి. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసింది కదా, మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఏమనరని మీరు అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రతి వాళ్ళ కళ్ళన్నీ కూడా మనమేనే ఉంటాయి, మనల్ని A to Z గమనిస్తారు. సో మీరు దయచేసి మీకు ఫస్ట్ ఇంప్రెషన్ అలాగే పెట్టుకోండి. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మీరు మాట్లాడే విధానంలోనే ఉంటుంది. సో ఇప్పుడు చక్కగా మీరు క్లాస్లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, సో మీరు ఏమన్నా దేని గురించి అని చెప్పినప్పుడు నీట్గా చెప్తే ఖచ్చితంగా లెక్చరర్స్కి నచ్చిద్ది, చాలా బాగా చెప్తున్నాడు. మీ స్లాంగ్ అనేది మార్చి చెప్పాలి. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టు అలాగే చెప్పకండి. కొంచెం హయ్యర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాం కాబట్టి కొంచెం మనం ప్రొఫెషనల్స్గా మాట్లాడాలన్నమాట. కాలేజ్లో కొంచెం మనం ప్రొఫెషనల్స్గా బిహేవ్ చేయాలి, మన బిహేవియరల్ మార్చుకోవాలి, ఎవ్రీథింగ్ మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మనం ఏది మాట్లాడినా ఏది చేసినా సరే ప్రొఫెషనలిస్ట్గా ఉండాలి, ప్రొఫెషనల్గా మాట్లాడాలి, ప్రొఫెషనల్గా అన్నీ డీల్ చేసుకోవాలి, ఓకేనా? అన్నీ వల్గర్గా అయితే డీల్ చేయకూడదు, ఎవ్రీథింగ్ మనం ప్రొఫెషనల్గా ఉండాలి. సో ఇప్పుడు మీకు 1 or 2 వీక్స్ వరకు ఏముంటుందంటే ప్రతి లెక్చరర్ వస్తారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది, ప్రతి ఓన్లీ పిలుస్తారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిస్తారు, అలాగే 1 or 2 యాక్టివిటీస్ చేపిస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు. సో ఇలాంటివి అయితే ఫన్నీ గేమ్స్ అండ్ యాక్టివిటీస్, అలాగే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఫస్ట్ డే నుంచి ఒక 1 వీక్ కానీ 1.5 వీక్ కానీ అలాగే జరిగిపోతుంది, ఓకేనా? సో అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అసలు ర్యాగింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అసలు ర్యాగింగ్ అయితే ఉండదు. సో ఎవరు కూడా కంగారు పడకండి. సో మన దగ్గర అయితే ర్యాగింగ్ కూడా మోస్ట్లీ మా యూనివర్సిటీలో అయితే నేను చదువుకున్న యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో అయితే అసలు ర్యాగింగ్ అనేది ఉండదు. అసలు ముందైతే సీనియర్స్ని జూనియర్స్ని కలవనివ్వరు, సీనియర్స్ని కలవడానికి అయితే ఉండదు. సో మాకు ముందే చెప్పేస్తారు, జూనియర్స్ని వెళ్ళి ఎవరు కలవకండి, వాళ్ళని ఎవరు భయపెట్టకండి, సో ఎవరు కూడా ర్యాగింగ్ చెయ్యకండి అని చెప్పి ముందే చెప్తారు. సో అలాగే కొత్తలో పోలీస్ వాళ్ళు కూడా మనకి అవైలబుల్గానే ఉంటారు, క్యాంపస్లో మనకి పోలీస్ వాళ్ళు కూడా
అవైలబిలిటీగానే ఉంటారు. సో దయచేసి ఎవరు కూడా భయపడకండి. సో ర్యాగింగ్ ఎక్కడ ఉండదు. మా కాలేజ్ మొత్తం యాంటీ ర్యాగింగ్. మాకు ప్లస్ యూనివర్సిటీస్లో అన్నిట్లో కూడా, యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ కాలేజ్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఎక్కడ ర్యాగింగ్ లేదు. మీరు వచ్చిన కొత్తలో మళ్ళీ మీకు యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మా యూనివర్సిటీలో మస్ట్ అండ్ షుడ్గా యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు, ర్యాగింగ్ చేయకూడదు అని చెప్పి. ఓకేనా. ఎక్కడ కూడా సీనియర్స్ జూనియర్స్ అయితే కాలేజ్లో అయితే డిపార్ట్మెంట్లో అయితే కలవడానికి అయితే ఉండదు. ఏదో హాయ్ అన్న, హాయ్ అక్క, లేదంటే హాయ్ సీనియర్, హాయ్ జూనియర్ అని మాత్రమే చెప్పుకోవడానికి ఉంటుందే తప్ప వాళ్ళతో మనం వెళ్ళి క్లోజ్గా మాట్లాడడానికి ఇలాంటి ఏమీ కలవద్దని ముందే చెప్పేస్తారు. ఎవరు కంగారు పడకండి. ర్యాగింగ్ అయితే ఎక్కడ జరగదు. సో అందరూ మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. సో మీరైతే ఈ ఫస్ట్ 1.5 వీక్ అయితే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అవన్నీ మంచిగా నేర్చుకోండి. మంచిగా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షను, లేదంటే మీకేమన్నా చెప్పాలి అనుకుంటే అవి కూడా నేర్చుకోండి. అవి కూడా అడుగుతారు. మీకు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీకు అసలు ఇక్కడ ఈ కాలేజ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా అని చెప్పి కూడా అడుగుతారు. సో లేదు అంటే మీ లైఫ్లో అసలు నమ్మలేని ఇదేమన్నా ఉందా, నమ్మలేని విషయం ఏమైనా ఉందా, అలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి అడుగుతారు. సో అలాంటి విషయాలు కూడా అడుగుతారు. ఓకేనా. అలాంటివి చెప్పండి. ఓకేనా. సో అప్పుడే ఆ టీచర్కి ఒక బెస్ట్ ఇంప్రెషన్ పడిద్ది. ఆ బెస్ట్ ఇంప్రెషన్ పడిద్ది, కానీ ఆ తర్వాత మీరు ఎక్కడా కూడా నాశనం చేసుకోకండి మీ ఇంప్రెషన్ అనేది. ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పిన విధానాన్ని బట్టి వచ్చే ఆ ఇంప్రెషన్ బట్టి మీరు లాస్ట్ మళ్ళీ కాలేజ్ నుంచి బయటకు వచ్చే వరకు ఆ ఇంప్రెషన్ అనేది అలాగే ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఓకేనా. సో మీకు 2 పాయింట్లు అయితే చెప్పాను. ర్యాగింగ్ ఉంటుందా ఉండదా, మీకు ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అది తర్వాత కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. సో మోస్ట్లీ అయితే ఇంకా ఏ కాలేజెస్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా జరగట్లేదు. కానీ కొన్ని కాలేజెస్ అయితే క్లాసెస్ జరుగుతున్నాయి. సో క్లాసెస్ అనేది జరుగుతాయి, కానీ వాళ్ళు ఏమీ డెప్త్గా వెళ్ళరు, పైన బేసిక్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు. సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు, స్పాట్ కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు ఆ స్టూడెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తారు. అప్పుడే కూడా సిలబస్లోకి అయితే వెళ్ళరు, అంత డెప్త్గా అయితే సిలబస్లోకి వెళ్ళి ఏం చెప్పరు. సో బేసిక్స్ అయితే నేర్పిస్తారు. డిగ్రీలో ఏం చదువుకున్నారు దానికి రిలేటెడ్గా కొన్ని ఎంబీఏ వాళ్ళకి ఎలా ఉండాలి, బిజినెస్ ఫీల్డ్లో ఎలా ఉండాలి, సో ఇలాంటి అయితే బేసిక్స్ అయితే చెప్తారు. కానీ సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళి ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ మీకేం ఇన్ డెప్త్గా అయితే తీసుకొని వెళ్ళరు. ఓకేనా. సో ఎవరు కూడా కంగారు పడకండి. సో కొన్ని కాలేజ్ స్టార్ట్ చేసేసారు, మాకు క్లాసెస్ అర్థం కావు, క్లాసెస్ మిస్ అయిపోతామేమో అని చెప్పి. సో ఎవరు కంగారు పడకండి. మీరు వెళ్ళే వరకు కూడా, సెకండ్ కౌన్సిలింగ్ స్పాట్ అడ్మిషన్స్ అయ్యే వరకు కూడా వాళ్ళు సిలబస్ అనేది స్టార్ట్ చేసి డెప్త్గా అయితే ఏం చెప్పరు. సో బేసిక్స్ అయితే చెప్తారు. ఓకేనా. సో ఎవరు కూడా కంగారు పడకండి. ఓకేనా. సో మీకు ఒకటి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఎవరు సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటి అని అడుగుతున్నారు, క్లాసెస్ మిస్ అవుతాయని అడుగుతున్నారు. సో క్లాసెస్ ఏమి మీకు మిస్ అవ్వవు. ఎవరు టెన్షన్ పడిపోకండి. పోయి మీరు అన్నీ తెచ్చుకోకండి హెల్త్ ప్రాబ్లమ్స్. ఎవరు టెన్షన్ పడకండి. సో మీరు వెళ్ళే వరకు కూడా ఏమి డెప్త్గా అయితే ఏం చెప్పరు. వాళ్ళకి కూడా జస్ట్ బేసిక్స్, డిగ్రీ సబ్జెక్ట్స్ గుర్తు చేస్తూ ఉంటారు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. సో సెకండ్ కౌన్సిలింగ్ అనేది నేను అనుకోని ఎక్స్పెక్టెడ్ అనేది సెప్టెంబర్ 3rd వీక్లో అయితే ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు. ఓకేనా. వెయిట్ చేయండి. అలాగే సో చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, కింద కమెంట్స్ పెడుతున్నారు. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చితే కానీ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. నేను కొంతమందికి అయితే రిప్లై ఇస్తున్నాను, కొంతమందికి ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కాలేజ్ స్టూడెంట్ని కాబట్టి నాకు ఖాళీ ఉండే నేను చాలామందికి రిప్లైస్ ఇస్తూ అదే పనిగా రిప్లైస్ మీద వీడియోస్ మీద కూర్చునేదాన్ని, అలాగే చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే నేను జాబ్ ఫీల్డ్లోకి వెళ్ళా కాబట్టి నాకు ఒక జాబ్ అనేది ఉంది కాబట్టి నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వస్తాను. సో నాకు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీకు కమెంట్స్కి రిప్లై ఇవ్వడం జరగదు. ఓకేనా. సో జరగదు కాబట్టి నేను కొన్ని వాటికి ఇస్తున్నాను. నేను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ కూడా మేము కొన్ని వాటికి రిప్లైస్ ఇస్తున్నాను, కొన్ని వాటికి ఇవ్వలేకపోతున్నాను. సో ఎవరు కూడా ఫీల్ అవ్వకండి నాకు ఇవ్వలేదు అక్క అని చెప్పి. సో ఎవరు ఫీల్ అవ్వకండి. ఓకేనా. సో ఫీల్ అవ్వకండి. సో దయచేసి రేపు ఈవినింగ్ నేను 9:30 లోపు అయితే నేను లైవ్కి వస్తాను. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది కమెంట్స్కి అక్కడ. సో అక్కడైతే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. ఓకేనా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమూల్ ప్రిన్సెస్.